అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు అందరం ఉపవాసం ఉండి చక్కగా ఫ్రూట్స్ అయ్యి తినాలనుకుంటాం, అది కూడా సాయంత్రం. కాబట్టి ఫ్రూట్స్ అన్నిటికన్నా ఇలా జ్యూస్ చేసుకొని తాగారంటే చల్లగా ఎంత బాగా అనిపిస్తుందంటే నీరసము అలాంటిది ఏమి ఉండదు, అంత న్యాచురల్ ఫుడ్ అనమాట. ఎలాగంటే నేను చేసిన విధంగా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అద్భుతం. అసలు పాలు పొయ్యి మీద పెట్టి కాచినవి కాదు, బెల్లం కాదు, షుగర్ కాదు. చక్కగా నేను చేసిన విధంగా చేయండి. ఎలాంటి ఫ్రూట్ అయినా వేసుకోండి, యాపిల్ వేసుకోండి, బనానా వేసుకోండి, సపోటా వేసుకోండి. నేనైతే సపోటా జ్యూస్ చేస్తున్నాను. ఎలాగంటే కొబ్బరిని తీసాను కదండి, కొబ్బరి చెక్కల్ని చక్కగా తోడేసుకొని, మీరు పైన చెక్కు తీయ అవసరం లేదు, నేనైతే ప్రతిదానికి చెక్కు తీస్తాను. దీనికి పాలు మిల్క్ తీసేటప్పుడు తీయనమాట. వాటిని శుభ్రంగా సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని మెత్తగా అలా మిక్సీ పట్టేసాను. చూడండి, మిక్సీ పట్టేసి వైట్ క్లాత్లో వేసి అలాగా పాలు అయితే తీసేస్తున్నాను. మిల్క్ చిక్కటి పాలు చూడండి ఎంత బాగున్నాయో. అసలు చూస్తుంటే మనం బరిపాలు అవి అనుకుంటాం కదా, చిక్కగా ఉన్నాయా లేదా ఎలాగా అనేసి, ఆ పాలు చూస్తే ఎంత టేస్ట్గా ఉంటాయి తెలుసా. అయ్యో, నేను మీకు పాలు చూపించాలనుకుంటే అవి కింద ఒలిగినాయి. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయంటే, అవి చూస్తుంటే మనం పాలని చిక్కగా ఉన్నాయా లేదా అని ఏళ్ళతో ఇలా పెట్టి కూడా చూస్తూ ఉంటారు మనం బయట కొనేటప్పుడు. ఇక్కడ చూడండి, నేల మీద అవి పడగానే నాకు అదే ఫీలింగ్ కలిగిందనమాట. అసలు ఉత్తి మిల్క్ తాగిన కొంచెం షుగర్ మిక్స్ చేసుకుని చాలా బాగుంటుందండి. వేడి చేయ అవసరం లేదు కొబ్బరి మిల్క్ అయితే. దీంట్లోకి ఖర్జూరం గింజలు తీసేసి పక్కన పెట్టుకోండి. మీరు ఎంత స్వీట్ తినగలుగుతారో అంత అని. ఇగోండి, నేనైతే సపోటాలు తీసుకున్నాను ఒక 5. దాని పైన చెక్కు తీసేసి మంచిగా గింజలు అవి కూడా తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి సపోటా జ్యూస్కి కొబ్బరి మిల్క్, ఖర్జూరం, సపోటాలు ఇలాగా 3 రకాలు ఉంటే చాలండి. ఇంకా జ్యూస్ సూపర్ టేస్ట్ అనమాట. ముందు ఖర్జూరాన్ని మిక్సీ పట్టేసేయండి మెత్తగా, లేదంటే ఖర్జూరం నలగదనమాట. ముందు ఖర్జూరం నలగొట్టుకొని తర్వాత సపోటాలు కూడా వేసుకొని కొంచెం మిల్క్ వేసుకొని ఫస్ట్ మెత్తగా ఆడేసారు అంటే మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ఇంకా తర్వాత పాలు మిక్స్ చేసేసుకోవచ్చు అంతే, కొబ్బరి మిల్క్ని. అసలు సూపర్ అనుకోండి. ఇంకా మీరు మిక్సీ పట్టేసిన తర్వాత పాలు జ్యూస్ రెడీ అయిపోయాక కొంచెం తాగి కూడా చూడొచ్చు. కూల్గా తాగాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అసలు ఈ జ్యూస్ తాగారంటే విడిచిపెట్టరండి, నేను చెప్తున్నాను కదా. అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. చాలా సూపర్గా ఉంటుంది. పైగా ఉపవాసం ఉండి చక్కగా ఈ జ్యూస్ తాగామంటే సూపర్ శక్తి వచ్చేస్తుంది, మంచి ఆరోగ్యం కూడా. ఎలా ఉంది నేను చేసిన జ్యూస్? తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఈ శివరాత్రికి ఇలా ట్రై చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.